హాయ్ అండి. వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్ వరల్డ్. మనం ఈ ఎండాకాలం మన మొక్కలకి సరైన న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ సమపాదులో మనం అందించామంటే మన మొక్కలు ఆరోగ్యంగా, హెల్తీగా పెరుగుతాయండి. చూసారా, నాకు టమాటో మొక్కల్లో ఎక్కడ మిల్లీ బగ్స్ అనేది కనిపివ్వండి. నా మిద్దె తోటలో దాసాని చెట్లకు కానీ, టమాటో మొక్కలు కానీ, వంగ మొక్కలు కానీ, అలాగే తీగజాతి మొక్కలకు కానీ ఎలాంటి పురుగులు లేవండి. బాగా గమనించి చూసారంటే మీకే కనబడుతుంది. ఎక్కడా లేవండి. హెల్తీగా ఉంది. కాయలు కూడా పెద్ద సైజుగా వస్తున్నాయి. దానికి నేను చేసిన ఒకే ఒక ట్రీట్మెంట్ అండి ఈ వీడియోలో చూపిస్తాను. చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త చిగుర్లు వచ్చి చాలా స్టెమ్స్ వచ్చి హెల్తీగా ఉంటాయండి. నేను మా ఫ్రెండ్ దగ్గర అడిగానండి. ఆమె చెప్పింది వాళ్ళు వచ్చి ఆయిల్ షాప్ పెట్టుకో అన్నారు. వాళ్ళు షాప్ ముందు రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఏదో ఒక మొక్క నాటుకో ఉన్నారంట. ఉదయం షాప్ తీయంగా 2 మొక్కలకి వాటర్ పోస్తున్నారంటండి. అయితే రైట్ సైడ్ మొక్క మాత్రం హెల్తీగా పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మొక్క మాత్రం అసలు కొత్త చిగురు కూడా రాకుండా అలా ఉంది అని చెప్తా ఉన్నారు. ఏమో నేను గమనిస్తే రోజు ఈవినింగ్ షాప్ మూసేటప్పుడు వాళ్ళు కొలత పెట్టుకో ఉంటారు కదండి, చిన్న గిన్నెలాగా, అంటే ఆయిల్ కొలతతో పోస్తారు కదా, అవన్నీ క్లీన్ చేసి వాళ్ళ రైట్ సైడే అలా బయట పోస్తూ ఉంటారండి. అప్పుడు రైట్ సైడ్ మొక్క ఆయిల్కి బాగా హెల్తీగా పెరుగుతుంది అన్నది నేను కొత్తగా తెలుసుకున్నానండి. కాబట్టి నేను ఆముదం నూనె, వేప నూనె ఇవి 2 సమపాలుల్లో మిక్స్ చేశానండి. అది వచ్చి వాటర్లో మిక్స్ అవ్వదు. ఆయిల్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదు కాబట్టి ఒకటి షాంపన్నా దాంట్లో మిక్స్ చేసుకోవాలి, లేకపోతే డిష్ వాష్ లిక్విడ్ అయినా మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చి కుంకుడుకాయ పొడి వచ్చి మిక్స్ చేశానండి. చూసారా, బాటిల్లో సమపాల్లో ఒక్కొక్క మూత మిక్స్ చేసి దాంట్లో కుంకుడుకాయ పొడి కూడా లైట్గా మిక్స్ చేసి వాటర్లో కలిపానండి. వాటర్కి బాగా మిక్స్ అయిపోయింది. అలా మిక్స్ చేసుకొని నేను ప్రతి మొక్కకి స్ప్రే చేశానండి. నా మిద్దె తోటలో ఆకులంతా అంత ఫ్రెష్గా ఉంది. మిల్లీ బగ్స్ లేవు, ఏమీ లేవండి. ప్రీవియస్ వీడియోలో నేను వంగ మొక్కలకి హోల్స్ పడుతున్నాయి ఎందుకు అని నేను అడిగాను కదండి. అది వచ్చి చీడ పురుగు అంటండి, పచ్చ పురుగు, చిన్ని పచ్చగా ఉంటాయి, ఆకులు తినే పురుగులు అంటండి. అవి కూడా ఇప్పుడు నా చెట్లలో లేవు. ఏ మొక్కల్లోనూ అలాంటివి లేవు. తీగజాతి మొక్కల్లో కూడా లేవు. టమాటో మొక్కల్లో, దాసాన్ మొక్కల్లో మిల్లీ బగ్స్ అనేవి లేవండి. హెల్తీగా ఉంది. అలాగే ఆకులు కూడా షైనీగా, హెల్తీగా, కొత్త చిగురుతో బాగా హెల్తీగా పెరుగుతున్నాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కొత్త వాళ్ళకి నా వీడియోస్ అందుతాయి. లేకపోతే పాపం వాళ్ళు పెంచుకోవాలి కదండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఆకులంతా ఎంతో ఫ్రెష్గా, హెల్తీగా ఉందో, షైనీగా కూడా ఉంది కదండి. మీకేమన్నా దీని గురించి తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి.